పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు, అది కూడా గాంధీ భవన్ లో మీరు పాల్గొనడం? చాలా సంతోషం. మా నాయకుని జన్మదిన వేడుకలు గాంధీ భవన్లో బ్రహ్మాండంగా ఇవాళ సెలబ్రేషన్ జరుగుతూ ఉంది. ఎక్కడ ఎక్కువ గాంధీ భవనే కాదు, ప్రతి పల్లెలో ప్రతి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్నిటికి మించి ఇవాళ ఈ దేశంలో కులగణన చేపట్టిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఏవైతే 6 గ్యారంటీ కార్డు ఆ రోజు చెప్పామో దానికి కట్టుబడి ఇవాళ 6 గ్యారంటీ కార్డులు కూడా అమలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. రాబోయే కాలంలో 100% కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పరచబోతుంది. భవిష్యత్తులో మా రాహుల్ గాంధీ గారు మన యువ నాయకుడు ప్రధానమంత్రి కాబోతున్నారు. దేశం మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది. అట్లాగే రాష్ట్రం, ఈ తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దటమే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ దిశలోనే ఇవాళ బీసీ కులగణన ఇక్కడ జరగలే, తెలంగాణలో జరిగింది. వర్గీకరణ మొట్టమొదటిసారి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో జరిగింది. ఇది ఒకటే కాదు, చాలా అంశాల్లో తెలంగాణ దూసుకొని పోతుంది. దాన్ని రైజింగ్ తెలంగాణ నెంబర్ 1 చేయటమే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఏది అసాధ్యం అన్నది కూడా సుసాధ్యం చేయబోతున్నాం. ఇవాళ ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం కడుపు మంటతో ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పనిచేస్తలేదని ఎవరు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు తప్ప మాకు ప్రజలు కావాలి, వాళ్ళతో మాకు పని లేదు. వాళ్ళు మస్తుగా అంటుంటారు, వాళ్ళు మేము పట్టించుకోం. మేము చేయాల్సిన పని చేస్తాం, అన్ని స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. రాబోయే కాలంలో నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉండబోతుంది. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడొచ్చు అంటారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో? 100%, 150% చూస్తారు. మీరు చూడండి, మొన్ననే కొంచెం జస్ట్ మిస్ అయింది. ఈసారి 100% వస్తుంది. దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. రెండు కూడా డబల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. నెక్స్ట్ ఈ 5 ఇయర్స్ అని 3.5 ఇయర్స్ తర్వాత డబల్ ఇంజన్ సర్కార్ కాంగ్రెస్ ఉంటుంది, రాష్ట్రంలో ఉంటుంది, కేంద్రంలో ఉంటుంది. సామాన్య మానవునికి న్యాయం జరిపేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి పనిచేసేది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలందరూ కూడా ఆకర్షితులై పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది 15 నెలల పాలన? బ్రహ్మాండంగా ఉంది. సామాన్య మానవుడిని నేను చెప్పడం కాదు, మీరు మామూలు వ్యక్తుల కడిపి అడగండి. సరే, మా పార్టీ గురించి మేము గట్టిగా బాగానే చెప్పుకోవచ్చు. ఇలా పల్లెల్లో పోయి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, కరెంటు ఉచిత కరెంటు వస్తుందా, బస్సు ఫ్రీ బస్సు ఉందా, 500 సిలిండర్ వస్తుందా అని అడగండి, ప్రజలే చెప్తారు.